పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక చర్చ మొదలైంది. త్వరలో శాసన మండలిలో గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ 2 స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు అధికార కూటమిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న 2 ఎమ్మెల్సీ స్థానాలు అధికార కూటమికి దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 28న గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలు జాకియా ఖానం మరియు పందుల రవీంద్రబాబు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వారి స్థానాల్లో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కూటమిలో 3 పార్టీలున్నప్పటికీ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీడీపీకే దక్కే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీ సీనియర్లకు ప్రాధాన్యమివ్వాలన్న ఆలోచనతో టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యది. ఇటీవల రాజ్యసభ టికెట్ ఆశించినా ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవి ద్వారా ఆయనకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 2వ ఎమ్మెల్సీ స్థానం విషయంలో కూడా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలా లేక బీసీ వర్గానికి అవకాశం కల్పించాలా అనే అంశంపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ అవకాశం దక్కక అసంతృప్తిగా ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. అయితే అదే కుటుంబానికి ఇప్పటికే ఎమ్మెల్యే పదవి ఉండడంతో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చాలా కాలంగా టీడీపీలో కీలక బాధ్యత కోసం ఎదురుచూస్తున్న వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా మళ్లీ తెరపైకొచ్చింది. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును పలుమార్లు కలవడం, భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరగడంతో ఈసారి ఎమ్మెల్సీ అవకాశం ఉంటుందా అనే చర్చ కొనసాగుతోంది. అయితే వర్ల రామయ్య, వంగవీటి రాధ ఇద్దరికీ అవకాశం ఇస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకే 2 స్థానాలు కేటాయించినట్లవుతుందని, అందుకే ప్రాంతీయ సామాజిక సమతౌల్యాన్ని దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 35 మంది సభ్యులుండగా టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 2 సభ్యులున్నారు. మరో 4 స్వతంత్ర సభ్యులుగా కూడా ఉన్నారు. అదనంగా 5 సభ్యుల రాజీనామాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అధికార కూటమి అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. అప్పటి వరకు ఈ 2 స్థానాలపై రాజకీయ ఉత్కంఠ కొనసాగనుంది. తాజా రాజకీయ పరిణామాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.